హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసు ప్రభువారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. సో ఇక్కడ మనం చాలాసార్లు అనుకున్న విధంగా ఇక్కడ ఏంటంటే యాకోబు అని ఉన్న, ఇశ్రాయేలు అని ఉన్న, లేకుంటే సియోను అని ఉన్న, యెరూషలేము అని ఉన్న, ఈ కాలంలో అది సంఘానికి సూచిస్తుంది, అంటే మనకు సూచిస్తుంది. కాబట్టి యేసు ప్రభువారు ఈరోజు మనకందరికీ ఏం చెప్తున్నారు? పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, భయపడకుము, నీవు నా సొత్తు అని చెప్తున్నారు. సో నిన్ను నిర్మించిన వాడగు యెహోవా అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి? యేసు ప్రభువారు మనల్ని ఆయన స్వయంగా నిర్మించారు, ఆయన చేతుల ద్వారా మనిషిని ఆయన సృష్టించారు. సో ఇక్కడ ఏంటి? ఆయన ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు, పేరు పెట్టి మనల్ని పిలుస్తున్నారు. మనం ఆయన సొత్తు కాబట్టి మనల్ని నశింపజేయరు. సో మనం ఏదో కష్టాల్లో ఉండాలి, బాధల్లో ఉండాలి అనేది ఆయన ఉద్దేశం అస్సలు కాదు. ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టరు. కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. సో ఏదైనా కష్టం వస్తే, లేకుంటే ఏదైనా బాధ వస్తే, యేసుప్రభు వారు నన్ను ఇంకా చంపేస్తున్నారేమో, నేను ఇన్ని పాపాలు చేశాను కదా, ఇన్ని తప్పులు చేశాను కదా, ఇంకా మేబీ అందుకేమో నాకు ఈ శిక్షలన్నీ వచ్చాయి, ఈ శాపాలన్నీ వచ్చాయి. సో రకరకాలుగా మనం భయపడుతూ ఉంటాము. అయితే ఈరోజు యేసుప్రభు వారు మనకందరికీ క్లియర్గా చెప్తున్నారు, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అని చెప్తున్నారు. అంటే మన ప్రతి ఒక్కరి పేరు ఆయనకు తెలుసు. మన ఇంకొక వచనంలో రాసిన ప్రకారంగా మన తలలో వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు. సో ఇక్కడ ఏంటి? మనకు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. ఆయన కంట్రోల్లో ఉంది కూడా. సో అది గుర్తుంచుకొని మనం ఆయన పైన ఆధారపడుతూ, ఆయనను విడిచిపెట్టకుండా మనం ఆయనను ఆరాధిస్తూ, స్తుతిస్తూ, పూర్ణ హృదయంతో ఆయన యందు విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క దాని నుండి విడుదలనిస్తారు. ఆయన పేరు పెట్టి మనల్ని పిలిచారు. మనకు ఒక పర్పస్ అనేది ఉంది, మన పట్ల ఒక ప్రణాళిక అనేది ఉంది. సో ఆయన ఖచ్చితంగా ఆ ప్రణాళికను నెరవేరుస్తారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మమ్మల్ని నిర్మించిన దేవుడైన మీరు చెప్తున్నారు తండ్రి, మేము భయపడని అవసరం లేదు, పేరు పెట్టి మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు, మేము మీ సొత్తు. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ఎవరు కూడా ఎప్పుడు కూడా భయపడకుండా మీ పైన ఆధారపడుతూ, మిమ్మల్ని పూర్ణ హృదయంతో అంగీకరించి, విశ్వాసంతో మిమ్మల్ని ఆరాధిస్తూ, స్తుతిస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. మా అందరి కష్టాల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి విడుదల దయచేసి బహు విస్తారంగా, బహు వేగంగా, బహు శీఘ్రంగా ఆశీర్వదించి అనేకులకు, అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా నిలపండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.